క్యూనే న్యూస్కు స్వాగతం. సిరికొండ మండలంలోని పలు పాఠశాలలకు 2 లక్షల రూపాయల విలువైన బెంచీలను వితరణ చేసిన సెంట్రల్ ట్యాక్స్ మేడ్చల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనరేట్ గోవింద్ నాయక్ తన సొంత గ్రామం పందిమడుగు అని, తన జీవితంలో అనేక కష్టాలతో చదువుకొని ఈ స్థాయికి వచ్చానని, అంబేద్కర్ భావజాలం తనపై చాలా ప్రభావం చూపించిందని, తనకు సహకరించిన ఈ సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తన వంతుగా తన గ్రామానికి మరియు సిరికొండ మండలంలోని పాఠశాలలకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా చేపడతానని మీడియా ముఖంగా తెలియజేయడమైనది. ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టిన గోవింద్ నాయక్ను పలువురు నాయకులు మరియు పాఠశాలల సిబ్బంది అభినందించారు. నుంచి నేను పడ్డ కష్టాలను చూసి నేను అనుకునేవాడిని సొసైటీకి ఏదో చేయాలి అనే ఉద్దేశంతో. అంబేద్కర్ చరిత్ర నా మీద చాలా ప్రభావం చూపించింది. అంబేద్కర్ బుక్లో రాశాడు, నేను మీకు చదువు నేర్పిస్తున్నా, ఉద్యోగాలు ఇప్పిస్తున్నా, రిజర్వేషన్ కల్పిస్తున్నాను, కాబట్టి మీరు మాకేమిస్తారు, నాకేమి ఇవ్వనక్కర్లేదు, పే బ్యాక్ టు సొసైటీకి మీరు తోచింది చేయాలనే ఉద్దేశంతో నాకు ఫస్ట్ టైం మెడికల్ క్యాంప్ వేశాను. మెడికల్ క్యాంప్లో మా ఊరు వాళ్ళందరూ కలిసేసి సార్ మా స్కూల్కి కొన్ని హెల్ప్ చేయాలి అని అన్నారు. వాటర్ ఇవ్వాలి, లేకపోతే బెంచ్లు అంటే అక్కడ నుంచి బెంచ్లు ఇవ్వడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఇప్పుడు మొత్తం 17 స్కూల్స్కు బెంచ్లు ఇవ్వడం జరిగింది మెడికల్ క్యాంప్. తర్వాత విద్యా వాలంటరీ కావాలి సార్, మా టీచర్స్ ఒకే ప్రైమరీ స్కూల్స్కు గవర్నమెంట్కి ఒకే టీచర్ ఉన్నారు. విద్యా వాలంటరీ కావాలంటే విద్యా వాలంటరీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నన్ను చూసి ఇద్దరు మన పవన్ గారు, సిరికొండ గంగాధర్ గారు, అలా చాలామంది తాటిపల్లి స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి ఆ విలేజ్కు వాళ్ళు విద్యా వాలంటీర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్లస్ ఇదే విధంగా సార్ నెక్స్ట్ టైం ఏమంటే మా స్కూల్ నుంచి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్న వాళ్ళకి ఆ సంవత్సరానికి మా స్కూల్ నుంచి స్టార్ట్ చేశాను. ఈసారి నెక్స్ట్ టైం వేరే స్కూల్స్కు ఇవ్వాలని వాళ్ళ టీచర్స్ ఎంకరేజ్ చేసి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నాను. ఇన్ని స్కూల్స్ తిరిగిన తర్వాత సాధ్యమైన లెవెల్లో అది చెప్తాను. నేను మన వర్జన్ తండలో ఒక అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు లేరట. ఆ టీచర్ చెప్పారు, ఆ అబ్బాయికి ఏదైనా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో కానీ చేర్పించడానికి మా తరఫు నుంచి ఏ విధంగా సాయం చేయాలన్నా చేస్తామని చెప్పి వచ్చాను. ఈ అవకాశం నాకు భగవంతుడు కల్పించి నాకు ఆ విధంగా నడిపించినందుకు భగవంతుడికి, మా తల్లిదండ్రులకు నేను చాలా కృతజ్ఞతలు. అంటే మనస్ఫూర్తిగా వాళ్ళ రుణాలు నేను తీర్చుకోలేను. అదేవిధంగా మీరందరూ, మా అక్క, మా అల్లుడు, మన టీచర్స్ ఎంఈఓ సారు అందరు చెప్పగానే సరే నేను ఇది చేయాలనుకుంటే టీచర్స్ తరఫు నుంచి కూడా అందరు ముందుకు రావడం, ఇది నిజంగా అంటే ఒక సొసైటీ ఒక రోజు నుంచి బాగుపడుతుంది అన్నట్టు అనిపిస్తుంది. సో అందరికీ, ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు దాదాపుగా 2 లక్షల విలువ గల టేబుల్స్, బెంచ్ డొనేట్ చేసినందుకు జిఎస్టీ కమిషనర్ గోవింద్ సార్ గారికి మన మండలం పుట్టడం చాలా అదృష్టం. మారుమల్ల గ్రామానికి పుట్టి ఈరోజు పేద పిల్లలకు వాళ్ళు ఆ రోజుల్లో పడ్డ కష్టాన్ని చూసి ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడున్న పిల్లలకు కష్టం రావద్దనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా 2 లక్షల విలువ గల చైర్స్ కానీ టేబుల్స్ కానీ డొనేట్ చేసినందుకు మన అందరి తరఫున సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు పైసలు అందరి దగ్గర ఉంటాయి కానీ డొనేట్ చేసిన చాలా తక్కువ ఉంటారు. అది మీరు అన్నీ చేస్తున్నందుకు మీకు భగవంతుడు ఆయుర్వేదంలో ఉంచాలని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ సార్. ఓకే. గోవింద్ ఐఆర్ఎస్ గారు మాకు వరుసకు మామయ్య. అతని ఇన్స్పిరేషన్ ద్వారా మేము చదువుకోవడం జరిగింది. చదువుకొని నేను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జిహెచ్ఎంసీ చేస్తున్నాను. ప్రస్తుతానికి మామయ్య గారి ఇన్స్పిరేషన్ తోటి స్కూల్ పిల్లలకు ఎడ్యుకేషన్ సరిగా ఉండాలి అని చెప్పేసి మా స్కూల్లో మేము విద్యా వాలంటీర్ కూడా డొనేషన్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ ఇది చేస్తున్నాము.
ప్లస్ మా స్కూల్ నుండి కాకుండా మామయ్య గారి ఇన్స్పిరేషన్ తోటి 2-3 ఊర్లలో కూడా విలేజ్ కమిటీ మెంబర్స్ కానీ ఆ ఊరు వాళ్ళు కానీ విద్యా వాలంటీర్స్కి డొనేట్ చేయడము అట్లా చేస్తున్నారు. మోరోవర్ గోవింద్ ఐఆర్ఎస్ గారికి మేము చాలా రుణపడి ఉంటాము. ప్లస్ పిల్లల తరపు నుండి, యూత్ తరపు నుండి, అందరి తరపు నుండి. ఎందుకంటే తన బాధను పిల్లల్లో చూసేసి చిన్నప్పుడు అతను చదువుకున్న టైంలలో ఆ రకంగా కింద కూర్చొని చదువుకునే వాళ్ళు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనకు ఈ మారుమూల ప్రాంతం సిరికొండ అనేది ఎవరు కూడా ఫ్యాకల్టీ రాకపోవడం, ఇక్కడ రావడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అట్లాంటి దాంట్లో కూడా ఇట్లా ఇన్స్పిరేషన్గా అందరికీ ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.